నెక్స్ట్ వేదికేజ్, నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనమాట. ఇది ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సింధు నాగరికత మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఐవీసీ తర్వాత మొదలయ్యేది వేదికేజ్ అనమాట. సో వేదికేజ్ అనేది ఎలా మొదలవుతుందంటే ఆర్యుల రాకతో. సో ఆర్యుల రాకతో మొదలవుతుంది. అంటే అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్. సో ఆర్యులు అనేవాళ్ళు మన భారతదేశంలో వచ్చిన తర్వాత ఈ వేదికేజ్ అనేది మొదలవుతుంది. మామూలుగా మనం ఏం చెప్పుకున్నాము, సింధు నాగరికత. ఇక్కడ చూడండి, ఈ వేదికేజ్ అనేది లాస్టెడ్ ఫ్రమ్ ది 1500 to 600 BCE అనమాట. ఓకేనా. సో మనకి ఆల్మోస్ట్ 1500. సో 1500 నుంచి 600 BCE. సో దీనికంటే ముందే ఉంది ఐవీసీ ఉంది. సో సింధు నాగరికత అనేది 1500 BC కంటే ముందుందనమాట. అక్కడికి అంతరించిపోయింది అది కంప్లీట్గా. కొందరు ఏం చెప్తారంటే 600 BC వరకు కూడా సింధు నాగరికత ఉంది, కాకపోతే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేశారు. ఆరియన్స్ అనే వాళ్ళు వలస వచ్చి ఆక్యుపై చేశారని చెప్తారు. ఓకేనా. అయితే మనకి వేదికేజ్. సో వేదికేజ్ అంటే వేదకాలం. సో దీన్ని వేదకాలం అంటారు. సో దీని అర్థం వచ్చేసి వేదకాలం. దీన్ని ఇంకోలా పిలుస్తారు, వేదిక్ సివిలైజేషన్ కూడా అంటారు. సో వేదిక్ సివిలైజేషన్ అంటే వేద నాగరికత అని. సో మీకు వేద నాగరికత అన్న వేదకాలం అన్న ఒకటే. ఓకేనా. ఎందుకంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సివిలైజేషన్. అంటే సింధు నాగరికత కాకుండా దాంట్లో కొంచెం డెవలప్డ్ గా వీళ్ళు తీసుకొచ్చారనమాట. లిటరేచర్ పరంగా కావచ్చు, కొన్ని విధమైనటువంటి మార్పులు, పెద్ద మార్పులు వచ్చాయన్నమాట. దీన్ని కూడా ఒక సెకండ్ సివిలైజేషన్ అంటారు మన భారతదేశంలో. మనకి మామూలుగా ఎలా ఉంది సింధు నాగరికత. సో సింధు నాగరికత సో ఇది ఏంటంటే మొదటి పట్టణ నాగరికత, అంటే ఫస్ట్ అర్బనైజేషన్ మన ఇండియాలో. మొదటి పట్టణీకరణ అని వచ్చింది. సో మొదటి పట్టణీకరణ. అయితే మనకి వేదకాలం, నెక్స్ట్ వచ్చేసి వేదకాలం. సో వేదకాలం లేదా వేద నాగరికత అంటారు. ఇది రెండవ పట్టణీకరణ అనమాట మన భారతదేశంలో, భారత ఉపఖండంలో. సో రెండవ పట్టణీకరణ అంటే సెకండ్ అర్బనైజేషన్. మన ఇండియాలో మొదలైనటువంటి సెకండ్ అర్బనైజేషన్ ఇదే అనమాట. సెకండ్ అర్బనైజేషన్ అర్థమైందా? సింధు నాగరికత అనేది పట్టణీకరణ నాగరికత కదా. అప్పట్లో మన ఇండియాలో మొట్టమొదటిసారి పట్టణీకరణ మొదలైంది. రెండోసారి పట్టణీకరణ ఎప్పుడు మొదలైందంటే వేదకాలంలో మొదలైంది అనమాట. సో వేదకాలం ఎవరితో మొదలైంది? ఆర్యులతో మొదలైంది. సో మామూలుగా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం కూడా ఏంటి? బ్రోంజ్ ఏజ్ అనమాట. అంటే కాంస్యయుగం అంటారు. కాంస్యయుగం అంటే మనం చూసినటువంటి విగ్రహాలన్నీ, బొమ్మలు ఏమున్నాయి? సో కాంస్యం తయారు చేసినవి ఉన్నాయి కదా. సో అంటే మనకి చివరి దశలో ఉందన్నమాట కాంస్యయుగం అనేది. చివరి దశలో అంటే కాంస్యయుగం అనేది ఇలా మొదలైతే, ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి మొదలైతే ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎండ్ అయిపోతుంది, ఇక్కడ స్టార్ట్ అయింది వేదకాలం అనేది. సో వేదికేజ్ అనేది ఇక్కడ మొదలవుతుంది. అంటే చివరి దశలో బ్రోంజ్ ఏజ్ అంటే కాంస్యయుగానికి చివరి దశలో ఈ వేదకాలం అనేది మొదలవుతుంది. స్టార్టింగ్ ఏంటి? ఇది కాంస్యయుగం చివరి తలము. అలానే ఐరన్ ఏజ్ అనమాట. సో ఐరన్ ఏజ్ స్టార్టింగ్ ఫేజ్. ఐరన్ ఏజ్ అంటే ఇనుపు యుగం. సో ఇనుపు యుగం అనేది మొదలవుతుంది. అవునా కాదు? ఇది ఎర్లీ ఐరన్ ఏజ్. సో అర్థమైందా మీకు ఈ పాయింట్? అంటే కాంస్యయుగం అనేది చివరిలో ఉంది, ఇనుపు యుగం మొదలవుతుంది. అప్పటి వరకు కాంస్యంతో తయారు చేసిన బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇనుము అనేది తెలియదు సింధు నాగరికత ప్రజలకి. ఇప్పుడు ఇనుము అనేది మొదలవుతుంది అనమాట. సో ఆ ఇనుముని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఆరియన్స్. ఆర్యన్ వాళ్ళు తీసుకొస్తారు. సో ఇప్పుడు మనం వాళ్ళు ఎలా వచ్చారో చూద్దాం. ఎలా వచ్చారో వాళ్ళకి సంబంధించిన థియరీస్ అనేది చూద్దాము. ఈ ఆర్యన్ వాళ్ళు మధ్య ఆసియా ప్రాంతాల నుంచి వచ్చారని చెప్పేసి కొంతమంది చెప్తారు థియరీస్ ప్రకారం. వాళ్ళు ఎవరు కూడా చెప్తాను. నెక్స్ట్ కొంతమంది ఏం చెప్తారంటే లేదు, వీళ్ళు మిడిల్ ఈస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఇరాన్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని చెప్తారు. ఇరాన్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి వచ్చారని చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే అసలు వీళ్ళు ఎక్కడి నుంచి రాలేదు, ఇక్కడే ఉన్నారు, మన భారతదేశంలోనే ఉన్నారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్లో వచ్చినటువంటి మార్పు వల్ల ఇలా మన వేదికేజ్ అని చెప్తున్నాము. సో వాళ్ళ లిటరేచర్ అనేది తెలియదు, సాహిత్యం ఇట్లాంటివి తెలియదు, కానీ కొంచెం డెవలప్డ్ అయ్యి సాహిత్యం ఏమని తెలుసుకున్నారు. సో అందువల్ల వాళ్ళని ఆరియన్స్ అంటామని చెప్తున్నారు అనమాట. సో కాబట్టి మనకి ఇవి రెండు రకాల థియరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్వదేశీ సిద్ధాంతం, స్వదేశీ సిద్ధాంతం. ఇంకోటి వచ్చేసి విదేశీ సిద్ధాంతం. సో విదేశీ సిద్ధాంతాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసింది ఎవరంటే ఫారినర్స్ అనమాట. ఫారినర్స్ ఉంటారు కదా, మనకి చాలా మంది హిస్టోరియన్స్ ఉంటారు. ఫారినర్స్ మొత్తం కూడా విదేశీ సిద్ధాంతం చెప్పారు. స్వదేశీ సిద్ధాంతాన్ని కూడా కొంతమంది మన లోకల్గా ఉంటారు కదా, లోకల్ పురావస్తువులు చెప్పడం జరిగింది అనమాట. అందుకే చాలా మంది ఇప్పుడు కూడా కొట్టేస్తారు బ్రిటిష్ వాళ్ళు చెప్పింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని డివైడ్ చేశారు. సో నార్త్ వాళ్ళు మొత్తం ఆరియన్స్, సౌత్ వాళ్ళ ద్రవిడన్స్ అని చెప్పేసి వాళ్ళు చేసిన థియరీ అని చెప్తారు. ఇక్కడి నుంచే వచ్చిందనమాట. అది మనల్ని విడగొట్టడానికి అలా చేశారని చెప్పేసి. సో ఈ ఆరియన్స్ థియరీ అనేది మొన్న పార్లమెంట్లో కూడా రచ్చ అయింది 2019లో కూడా. సో మల్లికార్జున ఖర్గేకి మోడీకి మధ్య, సో మన ప్రైమ్ మినిస్టర్కి అపోజిషన్ లీడర్కి మధ్య. సో మీరంతా ఆరియన్స్ అని చెప్పేసి, బయట వాళ్ళు అని చెప్పేసి ఖర్గే చెప్పారు. సో మోదీ వచ్చేసి మామూలుగా క్యాజువల్గా చెప్పారు. ఈయన చెప్పాడనమాట, హైలైట్ చేశాడు దాన్ని. ఆరియన్స్ అనేవాళ్ళు అవుట్ సైడర్స్, ద్రవిడన్స్ అనేవాళ్ళు ఇన్సైడర్స్ అని చెప్పేసి. ఓకేనా. సో ఇట్లా స్వదేశీ సిద్ధాంతము, విదేశీ సిద్ధాంతం, ఈ సిద్ధాంతాల్లో కొన్ని ఉంటాయి, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. అవేంటో చూద్దాం. సో మామూలుగా మనకి తిలక్ తెలుసు కదా, బాలగంగాధర తిలక్, మన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన కూడా ఆరియన్స్ గురించి ఒక సిద్ధాంతం చెప్తాడు. సో తిలక్ అనమాట. సో తిలక్ గారు ఏం చెప్తారంటే ఆయన ఒక బుక్ రాస్తారు. ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ ది వేదాస్ అని చెప్పేసి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఆర్యన్ వాళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్తాడు. సో తిలక్ వచ్చేసి ఆర్కిటిక్ ప్రాంతం ఎక్కడ ఉంటుంది? రష్యా పైన ఉంటుంది. సో రష్యా పైన మనం మామూలుగా ఇలా ఇది ఎర్త్ అనుకుంటే, సో ఇది ఎర్త్ అనుకుంటే ఇది నార్త్ పోల్ అంటే దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. సో ఇది ఈక్విటారు.
సో మన భారతదేశం ఇక్కడ ఉంటుంది, అవునా కాదా? ఈక్వెడార్ పైన ఉంటుంది. అంటే ఇక్కడ రష్యా ప్రాంతాలు ఏముంటాయి, మనకి నార్వే, స్వీడన్. సో ఈ ప్రాంతం నుంచి ఆరిన వాళ్ళు భారతదేశానికి వచ్చారని చెప్పేసి ఆయన చెప్తారు, ఆ బుక్లో చెప్తారు తిలక్ గారు. సో మళ్ళీ మనకి ఆర్య సమాజం ఎవరు తీసుకొస్తారు, ఆర్య సమాజం అనే దాన్ని దయానంద సరస్వతి అని ఒక ఆయన తీసుకొస్తాడు. ఆయన ఏం చెప్తాడంటే దయానంద సరస్వతి వీళ్ళంతా కూడా టిబెట్ నుంచి వచ్చారు. సో టిబెట్ మన భారతదేశానికి సరిహద్దు ప్రాంతం ఉంది కదా, టిబెట్, నేపాల్, టిబెట్ ఉన్నాయి కదా. సో టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పేసి ఎవరు చెప్తారు, దయానంద సరస్వతి. దయానంద సరస్వతి వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చారని చెప్తారు. సో వీళ్ళిద్దరు మన ఇండియన్స్ ఈ విధంగా చెప్తారు. కొంతమంది ఫారెన్ సంబంధించినటువంటి థియరీస్ అన్ని ఎలా ఉంటాయంటే బయట నుంచి వచ్చారని చెప్తారు. సో కాబట్టి విదేశీ సిద్ధాంతంలో మేజర్గా మనకి ఏమున్నాయి, ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్తారు. నెక్స్ట్ టిబెట్ కూడా బయట ప్రాంతమే కదా, సో టిబెట్ నుంచి వచ్చారని చెప్తారు. నెక్స్ట్ ఇంకేం చెప్పారు, సెంట్రల్ ఏషియా అంటే మధ్య ఆసియా దేశాలు. సో మధ్య ఆసియా దేశాలు అంటే ఇప్పుడు మన తజికిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్. సో మిడిల్ ఈస్ట్ అంటే వెస్ట్రన్ ఏషియా అనమాట. సో వెస్ట్రన్ ఏషియా అంటే పశ్చిమాసియా దేశాలు, ఇరాను, ఇరాక్, ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ ప్రాంతం నుంచి వచ్చారని చెప్తారు. సో అర్థమైందా? ఇలా చాలా థీరీస్ ఉంటాయి అనమాట. అయితే ఇవన్నీ థీరీస్లో కొంచెం బాగా మ్యాచ్ అయింది ఏంటంటే మధ్యాసియా దేశాలు. అంటే మనకి మధ్యాసియా దేశాల నుంచి వాళ్ళు ఇరాన్కి వచ్చి, ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చారని చెప్పి థీరీ అనేది కొంచెం ప్రూవ్ అయింది అనమాట. అంటే ప్రాపర్గా ఉంది. ఇప్పుడు మనం దీనికి సంబంధించి చూద్దాము. సో ఇలా ఇరాన్ ఉంది కదా, ఇది ఇండియా. సో ఇది ఇండియా అనమాట, ఇది నార్త్ వెస్టర్న్ ఇండియా. మనకి ఆరియన్స్ ఉన్నారు కదా, సో ఆరియన్స్ ఉండే ప్రాంతం. సో వీళ్ళు ఇదంతా కూడా ఇరాను. సో ఇదంతా కూడా ఇరాన్ ప్రాంతము. ఇక్కడ ఉంది కదా మనకి తజికిస్తాన్ కంట్రీస్ ఉన్నాయి, మధ్యాసియా దేశాలు. ఇక్కడ నుంచి వీళ్ళు డైరెక్ట్ గా ఇండియాకి రాకుండా ఇరాన్కి వచ్చి, ఇరాన్ నుంచి ఇండియాకి వచ్చారు. అందువల్ల వాళ్ళు ఇరాన్ లో చాలా సోర్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ సోర్సులు మొత్తం కూడా అక్కడ ఆరియన్స్ గురించి మెన్షన్ చేస్తుంటారు. సో ఓకేనా? సో ఇక్కడ చూడండి, రెండో పట్టణీకరణ చెప్పాను కదా. సో మన భారతదేశంలో రెండో పట్టణీకరణ వ్యవస్థను ఇక్కడ నుంచే మొదలవుతుంది. అంటే సెకండ్ సివిలైజేషన్ కూడా అంటారు దీన్ని. ఓకేనా? సో ఇప్పుడు ఆ పాయింట్ గురించి చూద్దాం. అసలు ఎందుకు అంటారు, సో ఎందుకు దాన్ని రెండవ అర్బనైజేషన్ అంటారు? సో చూద్దాము. రెండవ పట్టణీకరణ అంటే ఇంగ్లీష్ లో వచ్చేసి సెకండ్ అర్బనైజేషన్. సో సెకండ్ అర్బనైజేషన్ ఎందుకు అంటారు అసలు సెకండ్ అర్బనైజేషన్ అంటే? సో చూడండి, ఈ రీజన్స్ అనమాట. సో ఈ రీజన్స్ వల్ల మేజర్ గా ఇక్కడ చూస్తే చూడండి, ఒకటి అగ్రికల్చరల్ సర్ప్లస్ అనమాట. సో పంట దిగుబడి అనేది పెరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో పోల్చుకుంటే పంట దిగుబడి అనేది చాలా డెవలప్ అయింది అనమాట, పెరిగింది. దిగుబడి అనేది చాలా వరకు పెరిగింది. కాబట్టి దిగుబడి, సో అధిక దిగుబడి, సో పంటలకు సంబంధించినటువంటి అధిక దిగుబడి. సో నెక్స్ట్ చూడండి, ద గ్రోత్ ఆఫ్ ది క్రాప్స్ అండ్ ట్రేడ్. సో మనకి ఎట్లా కళలు కావచ్చు, కళాఖండాలు అంటాం కదా, ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కళాఖండాలు, అలానే వ్యాపార అభివృద్ధి, సో వ్యాపార వృద్ధి. సో అవునే కదా, వీటి వల్ల కూడా పెరిగింది, ఇంకా పెరిగింది. నెక్స్ట్ గ్రోయింగ్ పాపులేషన్, సో జనాభా పెరుగుదల. సో ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. సో వీటన్నిటి వల్ల ఇది సెకండ్ అర్బనైజేషన్. ఇప్పుడు ఏమైందంటే జనాభా డబుల్ అయిపోయారు, చాలా వరకు పెరిగిపోయారు జనాభా, అవునా కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ఇంత ముందు, హైదరాబాద్ నగరం అనేది ఒకప్పుడు చాలా తక్కువగా ఉన్నది. సో చిన్న అర్బన్ ఏరియా అంటే పట్టణంలా ఉన్నది అనమాట. సో ఇప్పుడు నగరంలో అయింది, మెట్రోపాలిటన్ సిటీలో అయింది. ఎటువంటి చేంజెస్ ఉంటాయి? పాపులేషన్ పెరిగారు, బిల్డింగ్ స్ట్రక్చర్స్ అన్ని పెరిగాయి. నెక్స్ట్ మనకి ట్రేడ్ ఎక్కువ పెరిగింది, వేరే స్టేట్స్ తో కావచ్చు, ట్రాన్స్పోర్ట్ పెరిగింది, జాబ్స్ అనేవి వచ్చాయి. కాబట్టి సిటీ అనేది ఎవల్యూషన్ అయింది పెద్దగా. ఎగ్జాక్ట్లీ ఇలానే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా జనాభా పెరగడం కావచ్చు, నెక్స్ట్ అగ్రికల్చర్ సర్ప్లస్ కావచ్చు, ఈ విధంగా పెరిగిందనమాట. సో ఇదే అని కాదు, మనకి ప్రపంచంలో ఏదైనా సరే ఒక నగరం అనేది పెద్ద నగరంగా మారిందంటే ఒక 5 విషయాలు ఉంటాయన్నమాట. ఒకటి పాపులేషను, నెక్స్ట్ అగ్రికల్చర్ సర్ప్లస్ కావచ్చు, దానికి ఒక ట్రాన్స్పోర్ట్ అంటే మిగతా ప్రాంతాలతో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ఇప్పుడు చాలా రాష్ట్రాల నుంచి హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? ఎంప్లాయ్మెంట్ కోసం వస్తున్నారు, అట్లా అనమాట. ఇటువంటి అన్నీ ఉంటాయి. నెక్స్ట్ నగర యొక్క విస్తరణ, 5వ విస్తరణ, ఇవన్నీ కన్సిడర్ చేసి ఆ సిటీ అనేది మెట్రోపాలిటన్ ఏరియానా కాదని చెప్తారు మామూలుగా. ఓకేనా? సో ఇట్లా కాబట్టి ఇవన్నీ రావడం వల్ల దీన్ని రెండవ పట్టణీకరణ వ్యవస్థను పిలుస్తారు, సెకండ్ సివిలైజేషన్ కూడా పిలుస్తారు. భారతదేశంలో రెండవ పట్టణీకరణ నాగరికతను కూడా పిలుస్తారు అనమాట. అయితే ఇందాక నేను చెప్పాను కదా ఆరియన్స్ అని చెప్పేసి, ఈ ఆర్యులకు సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆర్యుల ఆధారాలు, సో ఎటువంటి ఆధారాలు ఉన్నాయని ఇప్పుడు మనం చూద్దాం. సో కొన్ని అయితే దొరికాయి అనమాట వాళ్ళకి సంబంధించి, వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏంటని చెప్పేసి. సో ఫస్ట్ మనం చూసుకుంటే మీకు ఇరాన్ ఉంది కదా, ఇరాన్. సో దీన్నే ఒకప్పుడు పర్షియా అనేవాళ్ళు, అవునా? సో పర్షియా అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. ఇక్కడ కొన్ని సోర్సెస్ దొరికాయి. ఒకటి వచ్చేసి కెసెట్, సో కెసెట్ శాసనం, సో ఇంగ్లీష్ లో కెసెట్ ఇన్స్క్రిప్షన్. సో ఇదొకటి ఆధారం అనమాట. సో ఇది ఏం చెప్పిందంటే ఇరాన్ లో ఆర్యులు ఉన్నారు, సో ఇరాన్ లో ఆర్యులు ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట, ఇన్స్క్రిప్షన్. సో ఇరాన్ లో వీళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక ఎవిడెన్స్ ఇది. సో నెక్స్ట్ మనకి ఇంకా చూసుకుంటే జెండా అవెస్తా, సో ఇంగ్లీష్ లో జెండా వెస్తా అంటారు. సో జెండా వెస్తా అంటే ఏంటో తెలుసా మీకు? ఒకప్పుడు పార్సీలు తెలుసా మీకు? మన భారతదేశంలో పార్సీలు ఉన్నారు, ఎవరెవరు? టాటా, గోద్రేజ్, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో మనకి అణు పరిశ్రమ చేసినటువంటి హోమీ జహంగీర్ బాబా, వీళ్ళందరూ పార్సీలు అనమాట. వాళ్ళకి మతం వచ్చి పార్సీలు.
వాళ్ళంతా ఎప్పుడో 1800s టైంలో ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఎప్పుడో ఇస్లాం వచ్చిన తర్వాత అప్పుడు 607 ఇస్లాం వస్తుంది. ఇస్లాం వచ్చిన కొన్ని ఇయర్స్కి అక్కడ హింస అనేది జరుగుతుంది అనమాట పర్షియాలో, ఇరాన్లో. ఆ మొత్తం కూడా జొరాస్ట్రియన్. సో జొరాస్ట్రియన్ మతం అంటేనే పార్సీలు. వాళ్ళ మీద దాడులు జరుగుతాయని చెప్పేసి భయపడి అక్కడి నుంచి గుజరాత్కి వచ్చేస్తారు. మొత్తం కూడా సముద్ర మార్గంగా గుజరాత్కి వస్తారు. అర్థమైందా? వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథం. సో హిందూ మతానికి మనకి భగవద్గీత, ఇస్లాంకి ఖురాను, క్రిస్టియానిటీకి మనకి బైబిల్ ఎలానో వాళ్ళకి సంబంధించి, సో అలానే ఇక్కడ కూడా పార్సీలకి ఇది పవిత్ర గ్రంథం అనమాట. సో పార్సీల పవిత్ర గ్రంథం జెండావేస్త అనేది. సో ఈ జెండావేస్త ఏముంది తెలుసా? ఈ జెండావేస్తలో ఇంద్రుడు వరుణుడు గురించి ఉంది అనమాట. ఇంద్ర అండ్ వరుణ. సో వరుణ దేవుడు. సో వరుణ దేవుడు అంటే ఎవరు? మనకి వర్షాలు కురిపించే దేవుడు. మన హిందూ మతంలో ఉంటారు కదా. సో వరుణుడు ఇంద్రుడు. సో ఇంద్రుడు అంటే దేవతలకు అధిపతి, సో దేవతల రాజు. వీళ్ళిద్దరి గురించి జెండా వేస్తున్న అంటే ఇప్పటికి మెన్షన్ చేస్తున్నారు. మీరు జెండా వేస్తున్న గ్రంథంలో చదివితే ఇప్పటికి కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఇరాన్ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా ఒక ఎవిడెన్స్ ఉంది అనమాట. సో ఇది ఒక ఎవిడెన్స్ ఉంది. ఇంకోటి వచ్చేసి బోగోజ్కోయ్. బోగోజ్కోయ్. సో బోగోజ్కోయ్ శాసనం. సో బోగోజ్కోయ్ ఇన్క్రిప్షన్ అనమాట. సో ఇది కూడా ఇరాన్ ప్రాంతానికి సంబంధించింది. సో రీసెంట్ గా ప్రీవియస్ ఏబిపిఎస్ ఎగ్జామ్స్ లో అడిగారు దీని గురించి. సో బోగోజ్కోయ్ ఇన్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేశారు, వేద కాలంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది. సో యుద్ధం జరిగింది. ఇక్కడ ఆర్యులైన వాళ్ళు ఇరాన్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే, ఇటువంటి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇరాన్ లో సెటిల్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇరాన్ ప్రాంతం, ఇక్కడ చూడండి ఇరాన్కి సంబంధించిన ఎవిడెన్స్లు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా. సో బోగోజ్కోయ్ శాసనం కావచ్చు, జెండా వేస్త కావచ్చు, కెసెట్ ఇన్స్క్రిప్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆరియన్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా ఇరాన్ లో ఉన్నాయి. సో ఇరాన్ లో వాళ్ళకి అటాచ్మెంట్ ఉంది, ఇరాన్ తో వాళ్ళకి అటాచ్మెంట్ ఉందని చెప్పడానికి ఇవన్నీ శాస్త్రాలు అనమాట. ఓకేనా? ఇలా. సో మనం ఏం చెప్పుకున్నాము, ఎక్కడో వాళ్ళు మధ్య ఆసియా నుంచి ఇరాన్కి వచ్చి, ఇరాన్ నుంచి ఇండియాకి వచ్చారు. సో ఈ ప్రాంతానికి వచ్చారు. ఇది సెంట్రల్ ఏషియా అనమాట. సో ఇది వచ్చేసి ఇరాను. సో కాబట్టి ఎక్కువ మంది చెప్పిన థీరీస్లో ఇదే కరెక్ట్ అయింది. ఈ థీరీ అనేది కరెక్ట్ అయింది అనమాట. మనకి పర్షియా ప్రాంతంలో మెటాని ఒక ప్రాంతం ఉంటుంది. సో ఆ మెటాని తెగకి సంబంధించిన ఒక యుద్ధం జరుగుతుంది, దశరాజుగా నేను చెప్తాను అది కూడా. సో ఆ మెటాని ప్రాంతం నుంచి వీళ్ళందరూ వచ్చారు. ఇరాన్లో ఉన్నటువంటి ఆ మెటాని ప్రాంతం నుంచి వీళ్ళు ఆ సింధు నగర ప్రాంతానికి వచ్చారని చెప్పి చెప్తారనమాట. ఓకేనా? సో వాళ్ళంతా వలస వచ్చారనమాట. ఎలా అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్, వేల సంఖ్యలో ఆరియన్స్ గుర్రాల మీద వాళ్ళ కత్తులు అన్ని తీసుకొని, ఆ పిల్లలు కావచ్చు, స్త్రీలు అందరూ కలిసి వలస వచ్చారనమాట. ఎందుకు వలస వస్తారు పీపుల్ ఎక్కువ మంది? సో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎందుకు వెళ్తారు? బతుకు తెరువు కోసం. ఆ బతుకు తెరువు ఎందుకంటే ఒకటి అగ్రికల్చర్ ఉండాలి, పంటలు ఉండాలి, వాటర్ ఉండాలి. సో ఇలా ఉంటేనే పీపుల్ అనేవాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు ఎడార్లో పడేస్తే వాళ్ళకి ఫుడ్ అవన్నీ కష్టం కదా. సో కాబట్టి చూసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు హైదరాబాద్కి ఎక్కువ మంది ఎందుకు వస్తారంటే ఎంప్లాయ్మెంట్ కోసం, సో జాబ్స్ కోసం, బతుకు తెరువు కోసం ఇక్కడికి వస్తారనమాట. లేబర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రాంతంలో అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. సో అట్లా అనమాట. కాబట్టి వాళ్ళు కూడా అవన్నీ వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. ఒక్కసారిగా వాళ్ళు ఇండస్ వ్యాలీ స్పెషల్ పీపుల్ దగ్గర వచ్చేసరికి నదులు ఉంటాయి, పంటలు పండుతుంటాయి, అన్ని వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి అనమాట. సో అటువంటి తరుణంలో వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. సో కాబట్టి ఆ ప్రజల మీద వాళ్ళు దండయాత్ర చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారని చెప్పేసి మన చరిత్రకారులు చెప్తారనమాట. ఓకేనా? సో ఇవన్నీ రాసుకోండి, పాయింట్స్ అన్ని. అంటే ఆర్యుల ఆధారాలు అని చెప్పేసి ఇవి రాసుకోండి. మీరు పార్సీలు అంటే జొరాస్ట్రియనిజం మర్చిపోతారేమో. ఏం చేయరు, వ్యాపారం ట్రేడ్ మాత్రమే చేస్తారు. టాటా వాళ్ళు ఏం చేస్తారు? ట్రేడే. జంషెడ్జీ టాటా ఆయన మెయిన్, ఆయన టాటా గ్రూప్ సంస్థ చైర్మన్. టాటా వాళ్ళు, గోద్రేజ్, వీళ్ళంతా వాళ్ళే. చాలా మంది ఉంటారు. మన ఇండియాలో ఉండే మోస్ట్ బ్రాండెడ్ మొత్తం కూడా వీళ్ళే ఉంటారు. ఇవేవి మన ఇండియాలో లేవు, ఇవన్నీ బయట ఇరాన్ అక్కడ ఉంటాయి. సో బయట ఆధారాలు అనమాట ఇవన్నీ కూడా. ఈవెన్ టర్కీలో కూడా ఒక శాసనం ఉంటుంది, టర్కీలో కూడా. సో అవసరం లేదు మనకి సబ్జెక్ట్ పరంగా. సో టర్కీలో ఒక రాయి మీద ఒక శాసనం ఉంటుంది అనమాట. సో అది మన భారతదేశంలో వేదకాలంలో ఒక పెద్ద యుద్ధం జరిగిందని చెప్పడానికి ఎవిడెన్స్ ఉంటుంది టర్కీలో. అంటే ఆర్యులు అనే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారనడానికి ఆధారం అది. సో వచ్చి అక్కడ సెటిల్ అయిపోతారు. అంటే రావడం అంటే వెళ్ళిపోరు, వచ్చి కొన్ని ఇయర్స్ అక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. అంటే అక్కడ సెటిల్ అయ్యారంటే వాళ్ళకి ఆధారాలు అన్నీ ఉంటాయి కదా. సో అటువంటివి అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని చెప్తాను చూడండి. సో ఇవి రాసుకున్నారు కదా. సో అయితే ఇప్పుడు మనం వేదకాలాన్ని డివైడ్ చేస్తారు. సో వేదకాలం మనం ఏం చెప్పుకున్నాము? సో వేదకాలం అనేది 1500. సో 1500 నుంచి 600 BC క్రీస్తు పూర్వం అని చెప్పుకున్నాం కదా, బిఫోర్ కామన్ ఎరా. అయితే ఈ వేదకాలాన్ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. సో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు వేదకాలాన్ని. సో ఒకటి వచ్చేసి తొలి వేదకాలం. సో దీన్ని ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే ఎర్లీ వేదిక్ పీరియడ్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటారు. సో ఇది మనకి ఆల్మోస్ట్ 1500 నుంచి 1000 BC వరకు ఉంటుంది. సో 1000 BC వరకు ఉంటుంది ఇది. సో తొలి వేదకాలం. సో రాసుకోండి, ఈ పాయింట్స్ రాసుకోండి. తొలి వేదకాలం వచ్చేసి ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటారు, ఎర్లీ వేదిక్ పీరియడ్. సో నెక్స్ట్ వచ్చేసి మలివేదకాలం. సో దీన్ని లేటర్ వేదిక్ పీరియడ్ అంటారు. సో లేటర్ వేదిక్ పీరియడ్ అంటారు. ఇది మనకి 1000 BC నుంచి, సో 1000 BC నుంచి 600 BC వరకు ఉంటుంది. సో తొలి వేదకాలం, మలివేదకాలం, ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు వేదకాలాన్ని. సో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే మొత్తం కూడా తొలి వేదకాలంలో సమాజం అన్ని ఎలా ఉన్నాయి, సో మలివేద కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి మొత్తం చెప్పుకుంటాం. ఇదే మొత్తం వేదకాలం అనమాట.
దాని తర్వాత లిటరేచర్ ఉంటుంది, సో వేద సాహిత్యం కూడా ఉంటుంది. అసలు ఎలా డివైడ్ చేశారు? సో టైం పీరియడ్ డిసైడ్ చేశారు, ఓకే. తొలి వేద కాలం అంటే ఏంటి, మళ్ళీ వేద కాలం అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. సో మామూలుగా మనకు వేదాస్ తెలుసు కదా. సో వేద ఇంగ్లీష్లో చూడండి, మీకు అర్థమవుతుంది, తెలుగు అంటే కూడా. వేద అంటే విద్ అనే ఒక వర్డ్ నుంచి వచ్చింది అనమాట. విద్ తెలుగులో కూడా విద్దే అంటారు, విద్ అంటారు. వేద అనే వర్డ్ అనేది విద్ అనే ఒక వర్డ్ నుంచి వచ్చింది. విద్ వర్డ్ అంటే తెలుసుకో అని అర్థం, టు నో అని, అంటే జ్ఞానం సంపాదించడం అని అర్థం. సో వేదం అంటే ఏంటి అర్థం అంటే జ్ఞానాన్ని సంపాదించడము. ఇప్పుడు వేదాలు చదివిన పండితులు అంటారు కదా, అంటే జ్ఞానం సంపాదించడం పండితులు అని అర్థం. సో ఈ వర్డ్ నుంచి వచ్చింది. మనకు వేదాలు ఎన్ని ఉంటాయి? మొత్తం 4 వేదాలు ఉంటాయి. సో 4 వేదాలు ఉంటాయి. సో ఋగ్వేద, యజుర్వేద, అథర్వవేదం, సామవేదం అని ఉంటాయి కదా. సో ఫస్ట్ వచ్చేసి ఋగ్వేద ఉంటుంది, సో సామవేదము, అథర్వవేదం, యజుర్వేదం ఇలా ఉంటాయి. సో ఓకేనా. అయితే ఫస్ట్ మనకి ఉన్నటువంటి 4 వేదాలు, సో 1, 2, 3, 4. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి? ఋగ్వేదం. సో ఋగ్వేదం, సామవేదం, అథర్వవేదం, యజుర్వేదం. సో ఇలా అనుకోండి. సో ఇది మాత్రం ఎర్లీ వేదిక్ పీరియడ్ అనమాట. సో ఋగ్వేదం మొత్తం కూడా తొలి వేద కాలమే. సో ఋగ్వేదంలో ఉండే మొత్తం ఆ కాలాన్ని మొత్తాన్ని కూడా ఎర్లీ వేదిక్ పీరియడ్ అని పిలుస్తారు. సో మిగతా 3 వేదాలు ఉన్నాయి కదా, దీన్ని లేటర్ వేదిక్ పీరియడ్ అంటారు, అంటే మలి వేద కాలం ఇది. సో ఇది మలి వేద కాలము, ఇది తొలి వేద కాలము. అర్థమైందా? సో ఇలా డివైడ్ చేస్తారు కాలాన్ని. కాబట్టి ఋగ్వేదంలో ఉండేది మొత్తం కూడా తొలి వేద కాలం కిందే వస్తుంది. అది మనకి ఆల్మోస్ట్ 1500 నుంచి 1000 BC వరకు ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 1000 నుంచి 600 BC వరకు తొలి వేద కాలం ఉంటుంది, మలివేద కాలం ఉంటుంది. సో ఇలా డివైడ్ చేస్తారనమాట. మనం చెప్పుకుంటాం అది ఎక్కువగా, మహాభారతాలు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వాళ్ళందరూ ఇక్కడ వస్తారు. సో మన భారతదేశాన్ని ఎందుకు భారతదేశం అని పిలుస్తారు, అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయన్నమాట. అర్థమైందా? ఋగ్వేద కాలానికి సంబంధించి, వీటికి సంబంధించి. సో ఇప్పుడు దీన్ని ఎలా డిస్కస్ చేసుకోవాలంటే, మనము ఇక్కడ తొలివేద కాలం ఉందా, మలివేద కాలం ఉంది కదా, వీటికి సంబంధించి ఆ టైం పీరియడ్లో ఎలా ఉన్నది, జీవన విధానం కావచ్చు, మత పరిస్థితులు. ఇక్కడ మతం వస్తుంది, అంటే మతం అంటే వర్ణ సిస్టమ్ వస్తుంది. వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళకి సైన్యం ఉందా, అంటే మిలిటరీ అనేది ఉందా, రాజులు ఉన్నారా, ప్రజల యొక్క జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన డిఫరెన్సెస్ అనేది మనం డిస్కస్ చేసుకుంటాం రాబోయే క్లాసెస్లో. సో అర్థమైందా? సో వీటిలో ఫస్ట్ తొలివేద కాలం అనమాట, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మొత్తం కూడా బలివేద కాలం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి గురించి మనం ఏం డిస్కస్ చేసుకునేది చూద్దాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది సోషల్ కండిషన్స్ అనమాట, అంటే సమాజం. సో సమాజం అనేది ఎలా ఉన్నది, సో అప్పట్లో సమాజం ఎలా ఉన్నది. తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ పొలిటికల్ అనమాట. సో పాలిటీ అంటే ఏంటి, రాజకీయ పరిస్థితులు. సో రాజకీయ పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి అప్పట్లో. సో ఇది ఒకటి డిస్కస్ చేసుకుంటాం. తర్వాత మనకి అగ్రికల్చర్ అనమాట, సో వ్యవసాయం. సో వ్యవసాయం ఎలా ఉన్నది. సో ఇది నెక్స్ట్ రోల్ ఆఫ్ ఉమెన్. సో రోల్ ఆఫ్ ఉమెన్ అంటే మహిళల యొక్క పాత్ర ఏంటి. సో మీకు తెలుసో లేదు, ఇప్పటికి మహిళలకు ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి లేవు, కానీ ఋగ్వేద కాలంలో మహిళలు అనేవాళ్ళు ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. వాళ్ళు రాజు పక్కనే కూర్చుని ఉంటారు. మీరు సినిమాలు చూసారా, మహాభారతం ఇవన్నీ కూడా ధృతరాష్ట్రుడి పక్కనే ఉంటుంది ఆమె వైఫ్ కూడా. సో రాజులు సభల్లో కూడా ఉమెన్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో. మనకి మహాభారతంలో చూడండి, ద్రౌపది వాళ్ళందరూ కూడా సభలోనే ఉంటారు. అంటే మహిళలు రాజుతో పాటుగా సమాన హక్కులు ఉండేవి. రాజే కాదు, ప్రతి ఇంట్లో కూడా మహిళలకి సమాన హక్కులు ఉండేవి. మహిళలు రాసేవాళ్ళు, స్క్రిప్చర్స్ రాసేవాళ్ళు, గ్రంథాలు రాసేవాళ్ళు. అంటే మనకి ఋషి అంటారు కదా, మహిళని ఋషికి అంటారు, తెలుగులో ఋషికి అంటారు. అట్లా ఋషికీలు కూడా ఉండేవాళ్ళు. సో అపాల ముద్ర, లోపముద్ర, అపాల అని చెప్పేసి అప్పట్లో ఉండేవాళ్ళు ఫేమస్. ఋగ్వేదం కూడా రాస్తారు వాళ్ళు. నెక్స్ట్ మహిళల యుద్ధాల్లో కూడా పాల్గొనేవాళ్ళు. అంటే మనకి సబ్జెక్ట్స్ లో ఉండదు, కానీ ఒక మహిళ యుద్ధంలో పాల్గొని ఆమెకు కాలు పోతుంది అనమాట. సో కాలు అనేది కట్ అయిపోతుంది యుద్ధంలో. సో అప్పట్లోనే ఒక కాలు, మనకి జైపూర్ ఫుట్ అంటారు కదా, ప్లాస్టిక్ తయారు చేసిన ఫుట్ అనేది ఆమెకు అమర్చారు అప్పట్లోనే, ఆ కాలంలోనే. అంటే మనకి సబ్జెక్ట్లో ఉంటుంది, అది ప్రైవేట్ బుక్స్ లో ఉంటాయి. సో అంటే అప్పట్లో మహిళలు యుద్ధాల్లో పాల్గొనాలని చెప్పేసి మనకు తెలుస్తుంది. కానీ అంత సమాన హక్కులు, మంచి పరిస్థితులు ఉన్నటువంటి కాలం అనేది లేటర్ వేదిక వచ్చిన తర్వాత మహిళని ఇంటికి మాత్రమే పరిమితం చేస్తారు. సో ఆ లేటర్ వేదిక పీరియడ్ లో ఉన్నటువంటి కాలమే ఇప్పటికి మనం ఫాలో అవుతున్నాం. సో మహిళల్ని ఇంటికి మాత్రమే పరిమితం చేస్తారనమాట. అంటే మహిళలు ఉన్నటువంటి హక్కులన్నీ కోల్పోతారు అప్పట్లో, ఇది ఋగ్వేదిక కాలం నుంచి లేటర్ వేదిక వచ్చేసరికి. కాబట్టి మనము నెక్స్ట్ ఉన్నటువంటి మొత్తం కూడా ఈ తొలివేద కాలానికి మలివేద కాలానికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ ఏమున్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో ఈ చాప్టర్ లో ఒక పార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏముంటుందంటే వేద కాలానికి సంబంధించి లిటరేచర్, సాహిత్యం. సో వేదిక యొక్క లిటరేచర్ అనమాట, వేదాలకు సంబంధించినటువంటి సాహిత్యం మొత్తం కూడా చెప్పుకుంటాం. సో సాహిత్యంలో ఏముంటాయంటే ఈ 4 వేదాలు అంటే ఏంటి, 4 వేదాలు అంటే ఏంటి, అసలు వేదాలు అనేవి దేని గురించి చెప్తున్నాయి. సో ఋగ్వేదం దేని గురించి చెప్తుంది, సామవేదం దేని గురించి చెప్తుంది, ఇవి ఉంటాయి. ఉపనిషత్తు అంటే ఏంటి, సమితి, ఇంకా మనకి స్మృతి అంటారు, ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. శృతి, స్మృతి అంటారు, 2 ఉంటాయి. వాటి మధ్య డిఫరెన్సెస్ ఏముంటాయి. సో నెక్స్ట్ కొన్ని మనకి స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ ఉంటాయి అనమాట. సో అవి చెప్తే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అది లిటరేచర్ ఉంటుంది, వేద సాహిత్యం అని. సో కాబట్టి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయేది రెండు వేదాల మధ్య డిఫరెన్సెస్, మలివేద కాలానికి తొలివేద కాలం మధ్య వేదాలు, అలానే వేద సాహిత్యం గురించి చెప్పుకుంటాం. దీంతో మనకి వేదిక సివిలైజేషన్ మొత్తం కూడా అయిపోతుంది. మీకు మహాభారతంకి సంబంధించి, మహాభారతం కంటే కూడా ముందు ఒక పెద్ద వార్ జరుగుతుంది, దశరాజగణ అని 10 మంది రాజుల మధ్య. ఒకవైపు 10 మంది రాజులు,
ఇంకోవైపు ఒక పెద్ద ట్రైబ్ ఉంటారు, భరత ట్రైబ్ అని. వాళ్ళ మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. దాంట్లో భరత ట్రైబ్ అని గెలుస్తారు. అందువల్ల మన దేశాన్ని భారతదేశం అని పిలుస్తారు. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో అక్కడ కూడా క్వశ్చన్స్ పరంగా ఎగ్జామినేషన్ ఎక్కువ అడుగుతారు. చాలా తెగలు ఉంటాయి అనమాట. భరత ట్రైబు, పురు ట్రైబు, కురు. మనకి కౌరవులు పాండవులు తెలుసు కదా, వాళ్ళ యొక్క ట్రైబ్ ఏంటి? సో పాంచాల అంటారు కదా, ద్రౌపది యొక్క సామ్రాజ్యం. వాళ్ళెవరు మొత్తం కూడా నేను నెక్స్ట్ క్లాస్ లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు అయితే ఇది ఇంట్రడక్షన్ అన్నమాట. సో వేదానికి సంబంధించిన మొత్తం కూడా ఇంట్రడక్షన్. సో వీళ్ళు మొట్టమొదటిసారి ఇనుమని తీసుకొస్తారు భారతదేశానికి. వీళ్ళ యొక్క ఫేవరెట్ ఫుడ్ తెలుసా? వేదాలు ఆర్యుల యొక్క పాయసం. మనం పాయసం అంటాం కదా, దాన్ని అప్పట్లో పురోడోసం అంటారు. సాంస్క్రిట్ లో దాన్ని పురోడోసం అంటారు. దాంట్లో సేమియా ఉండదు, మన సేమియాలో లేదు. సేమియా కనిపెట్టింది మొన్న బ్రిటిష్ టైంలో. అప్పట్లో వాళ్ళు రైస్ తో తయారు చేసేది పాయసం అని. ఇప్పుడు మనకి దేవాలయాల్లో ఇస్తూ ఉంటారు సేమియా లేకుండా. పరమాన్నం అంటారు కదా, సో అదనమాట. మనకి ఇంద్రకీలాద్రి పర్వతం ఉంది కదా, దుర్గాదేవి, అక్కడ ఇస్తుంటారు ఎక్కువ. సో పురోడోసం అనేది వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ అనమాట ఆరియన్స్ కి. మన భారతదేశానికి మొట్టమొదటిసారి గుర్రాలను పరిచయం చేస్తారు ఆ ప్రాంతానికి. నెక్స్ట్ ఇనుమును పరిచయం చేస్తారు. సంస్కృతం అనే ఒక లాంగ్వేజ్ తీసుకొస్తారు. సో దేవనాగరి లిపి నుండి తీసుకొస్తారు అనమాట సంస్కృతం అనే ఒక లాంగ్వేజ్. మీకు ఇవి ఉన్నాయి కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో స్క్రిప్ట్ ఉంది కదా, సో బోస్టో పెడ అనే స్క్రిప్ట్ ఉంటుంది. అంటే ఎడమ నుంచి కుడికి రాయడము, కుడి నుంచి ఎడమ రాయడము. నెక్స్ట్ బ్రహ్మీ లిపి, ఖరోష్టి లిపి. అవన్నీ ఎందుకు చెప్పలేదంటే మీకు వేదకాలంలో సాంస్క్రిట్ తో కంపేర్ చేస్తూ చెప్తాను అవన్నీ. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇంకా. ఓకేనా? సో మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఏంది? సర్పలిపి అనమాట. సర్పలేఖనం అంటే చిత్రలిపి అంటాం కదా, పిక్టోగ్రఫీ. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మొత్తం కూడా బొమ్మల్లాగే ఉండేది లిపి అనేది. కానీ ఇక్కడ మనకి వర్డ్స్ వస్తాయి అనమాట. సంస్కృతానికి సంబంధించి వేదకాలం ఇవన్నీ వస్తాయి. సో అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ లో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.